నమస్తే, నేను మీ హరీష. స్థానిక ఎన్నికలపై తేల్చేస్తారా? ముఖ్యమంత్రుల ముచ్చట్లు. పేలుళ్లలో మదర్ ఆఫ్ సైతాన్. 15 మంది డాక్టర్ల పరారి. ఎవరికెన్ని మంత్రి పదవులు? ఎంపీ వర్సెస్ గవర్నర్. నెత్తుటి దారులు. అమెరికా న్యూక్లియర్ టెస్ట్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సోమవారం సమావేశం కానున్న కేబినెట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ పై చర్చించనుంది. న్యాయస్థానాల ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయంతో జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లోనూ గెలుపు దిశగా వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి మంత్రి పొంగులేటి ప్రారంభించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహప్రవేశం చేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ పాలనలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారని చెప్పారు. మేడారం జాతర ప్రారంభమయ్యే సమయానికి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మను సీతక్క దర్శించుకున్నారు. అనంతరం అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. మహాజాతర అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను మంత్రి సీతక్క హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సర్కార్ నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం 5-6 లక్షలే తీసుకుందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా మల్లారంలో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన హరీష్ గత యాసంగి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పత్తి కొనుగోలుపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. తేమ శాతం పేరుతో సీసీఐ కేంద్రాలు కొనుగోలు నిలిచిపోయాయని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతులు సంక్షోభంలో ఉంటే ప్రభుత్వాలు మాత్రం ముద్దు నిద్రలో ఉన్నాయని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత కర్మ హిట్స్ ప్యాక్ అంటూ ట్వీట్ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. దీనికి జై తెలంగాణ అంటూ సమాధానమిచ్చారు. బీఆర్ఎస్ లో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలను సీఎం రేవంత్ రెడ్డి అనుకూలంగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అసలు రేవంత్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇచ్చిందే బీఆర్ఎస్ వాళ్ళని ఆగ్రహించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై బీజేపీ భారీ ర్యాలీ చేసింది. స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ నుంచి కొమరం భీం విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ఏడాది అంతా జనజాతీయ గౌరవ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించినట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. బిర్సా ముండా బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన తీరును గుర్తు చేశారు. తెలంగాణలో లాయర్ వామన్రావు దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు సోమవారం విచారణకు హాజరు కానున్నారు. వామన్రావు దంపతుల హత్య కేసుకు సంబంధించిన విషయంలో పుట్టా మధును ప్రశ్నించనున్నారు. 4 రోజులుగా ఈ హత్య కేసులో సీబీఐ విచారణ చేస్తోంది. హత్య కేసులో మధు ప్రేమే ఉందంటూ వామన్రావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టెక్ ఎక్స్పర్ట్ గా పేరు పొందిన రవి ప్రపంచంలో ఎలాంటి సర్వర్నైనా ఎంత సెక్యూర్ గా ఉంచినా ఈజీగా హ్యాక్ చేయగలుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ఫ్లేర్ ను హ్యాక్ చేసినట్లు తెలిపారు. కొత్త సినిమాలు డౌన్లోడ్ చేసి కరేబియన్ దీవులు అడ్డాగా చేసుకుని ఐబొమ్మలో అప్లోడ్ చేసినట్లు తేల్చారు. అటు పైరసీ సినిమాలకు వేదికగా మారిన ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్స్ ను మూసివేయించారు. ఐబొమ్మ కింగ్ పిన్ ఇమ్మడి రవితోనే వాటిని క్లోజ్ చేయించారు. వెబ్ లాగిన్స్ సర్వర్ వివరాలతో మూసివేశారు. తన వద్ద కోట్ల మంది డేటా ఉందని, ఈ వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపాలంటూ గతంలో సవాల్ విసరడంతో పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. అతడితోనే వెబ్సైట్లను మూసివేయించారు. రాజ్యాంగ సవరణ అంశంపై కేంద్రానికి సుప్రీంకోర్టుకు మొదట్లో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడిందని సీజే జస్టిస్ గవాయి అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంఘిక రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదని, కాలానుగుణంగా మార్పులు అవసరమని భావించారని చెప్పారు. చాయ్ వాలా దేశానికి ప్రధాని అయ్యారంటే కేవలం రాజ్యాంగం వల్లేనని సీఎం చంద్రబాబు అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. బీఆర్ అంబేద్కర్ అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించారని సీఎం చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒకే వేదికపై సందడి చేశారు. హైదరాబాద్ లో రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి ఇద్దరు హాజరయ్యారు. పక్కపక్కనే కూర్చొని సరదాగా ముచ్చటిస్తూ నవ్వుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రులిద్దరూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. భోగాపురం విమానాశ్రయాన్ని కలిపే మాస్టర్ ప్లాన్ రోడ్లను 6 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. విశాఖలో అధికారులతో సమీక్ష నిర్వహించిన నారాయణ విఎంఆర్డీఏ చేపట్టిన 8 ఎంఐజీ ప్రాజెక్టులు, రోడ్లు, డ్రైన్లు, మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయాలన్నారు. కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం, కొత్త వలస వద్ద 120 ఎకరాల్లో థీమ్ బేస్డ్ సిటీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. విశాఖ సిఐఏ సమ్మిట్ ఏపీ పెట్టుబడుల దిశను మార్చిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ కు ఏపీని గమ్యస్థానంగా నిలపడంలో చంద్రబాబు మరోసారి తన సత్తా చాటారని కొనియాడారు. 3 ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వచ్చేలా మంత్రి లోకేష్ కంపెనీలను గైడ్ చేశారని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కారణంగానే పరిశ్రమలు క్యూ కట్టాయన్నారు.
గిరిజనుల హక్కుల కోసం పోరాడిన బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని అల్లూరు జిల్లాలో ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ఆవిష్కరించారు. పాడేరు మండలం లిగిసపల్లి సమీపంలోని చింతల వీధి కూడలిలో బిర్సా ముండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గిరిజనులతో కలిసి ఒడిశా సీఎం సంప్రదాయ నృత్యం చేశారు. బిర్సా ముండా విగ్రహావిష్కరణ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మోహన్ చరణ్ మాఝీ పాల్గొన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. కాగ్ నివేదికలను ప్రస్తావించిన జగన్ ఆదాయం తగ్గుతోందని, రుణభారం పెరుగుతోందని తెలిపారు. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్ధంగా పరిస్థితి ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ పనితీరును గమనిస్తే వారి వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తాయన్నారు. వంగవీటి కుటుంబం నుంచి మరొకరు రాజకీయ అరంగేట్రానికి సిద్ధమయ్యారు. వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన కాపు కార్తీక మాస వన సమారాధనకు ఆమె హాజరయ్యారు. రంగా ఆదర్శాలను అనుసరించడంతో పాటు ప్రజలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నానని, భవిష్యత్తులో ఏ పార్టీలో చేరుతానో తెలియజేస్తానని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రపంచ పటంలో హిందూపురం నిలిచేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని బాలకృష్ణ హామీ ఇచ్చారు. మరోవైపు గ్రామస్తుల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన బాలయ్య వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు. ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది. దీంతో సోమ మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది. నెల్లూరు, తిరుపతి జిల్లాలో అతి భారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. దీంతో ఏపీలోని అరకులు అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదయ్యాయి. రాబోయే రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో చలి చంపేస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరంభీం జిల్లా సిర్పూర్ యూలో 7.4, గిన్నెదరి 8.5, తిర్యాని 9.6, కెరిమెరి 9.7, పొచ్చెర 9.0, సాత్నాల 9.5, నెరడిగొండ 9.6, సోనాల 9.6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల సింగిల్ డిజిట్ ఉండటంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. పశ్చిమ బెంగాల్లో ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, గవర్నర్ సివి ఆనంద్ బోస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజ్భవన్లో ఆయుధాలు ఇస్తున్నారంటూ కళ్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలను గవర్నర్ తప్పుపట్టారు. ఆరోపణలు నిరాధారమని, క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. సొంత రాష్ట్ర పోలీసులు నమ్మడం లేదా, దీని వెనుక అంతర్గత రాజకీయాలున్నాయా అంటూ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఎస్ఐఆర్పై జరుగుతున్న 12 రాష్ట్రాల ఏఐసీసీ ఇన్ఛార్జీలు, పీసీసీ, సీఎల్పీ కార్యదర్శులతో చర్చించనుంది. నవంబర్ 18న ఉదయం 10:30కు ఢిల్లీలోని ఇందిరాభవన్లో మీటింగ్ జరగనుంది. ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఏఐసీసీ ఆదేశించింది. తమిళనాడులో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ టీవీకే పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. 6 కోట్ల ఓట్లు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆరోపించింది. దీంతో టీవీకే శ్రేణులు ప్రతి చోట నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఎస్ఐఆర్ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇస్రోకు భారీ ప్రణాళికలు ఉన్నాయని చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. గగన్యాన్, చంద్రయాన్ మిషన్లతో పాటు ఇతర ఉపగ్రహాల ప్రయోగాలకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఇస్రో ప్రస్తుతం అత్యంత బిజీగా మారిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మరో 7 ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జపాన్తో కలిసి చేపట్టిన లూపెక్స్ మిషన్ తమ ప్రణాళికల్లో ఉన్నట్లు చెప్పారు. రాజస్థాన్ ప్రభుత్వంలో తెలుగు వ్యక్తి కీ రోల్ ప్లే చేయనున్నారు. 1989 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఓరుగంటి శ్రీనివాస్ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, పింఛన్దారుల సంక్షేమం విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన్ను రాజస్థాన్ సర్కారు పిలిపించుకుంది. కేరళలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం శబరిమల ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. మండల మకర వేళకు తీర్థయాత్ర సీజన్లో భాగంగా ప్రధాన అర్చకుడు కందరారు మహేష్ సమక్షంలో తలుపులు తెరిచారు. ఆలయ ప్రధాన పూజారి నంబూద్రి ప్రారంభ పూజ నిర్వహించారు. గర్భగుడి నుంచి తీసుకువచ్చిన జ్వాలను ఉపయోగించి మెట్ల దగ్గర పవిత్ర జ్వాలను వెలిగించారు. ఢిల్లీలో డేంజర్ బెల్స్ కొనసాగుతున్న గాలి నాణ్యత అంతకంతకు పడిపోతోంది. ఎన్సీఆర్ ప్రాంతాల్లో వెరీ పూర్ కేటగిరీలోనే గాలి నాణ్యత నమోదవుతోంది. చాలా ప్రాంతాల్లో 380కి పైగా ఏక్యూఐ నమోదైంది. అటు పలు ప్రాంతాలు ఏకంగా గాలి నాణ్యత 400 పాయింట్లు దాటేసింది. ఇండియా గేట్, అక్షర్ధామ్, ఆనంద్ విహార్ సహా చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత పడిపోతోంది. తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ కు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ కు స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ₹1,20,00,000 గిఫ్ట్ ఇస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పెళ్లి రూమర్స్ పై హీరోయిన్ త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో చాలా మందితో తనకు స్నేహం మాత్రమే ఉందని, కానీ వారందరితో తనకు పెళ్లి జరుగుతోందంటూ ప్రచారం చేయడం సరికాదని మండిపడింది. స్నేహితులతో ఉన్న ఫోటోలు చూసి పెళ్లి వార్తలు రాయటం అసహ్యం వేస్తుందని పేర్కొంది.
నటి మంచు లక్ష్మి హాట్ కామెంట్స్ చేశారు. తన జీవితంలోనూ చేదు జ్ఞాపకాలున్నాయని చెప్పారు. 15 ఏళ్ల వయసులో స్కూల్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్లానని, ఓ వ్యక్తి తనను అసభ్యంగా తాకాడని తెలిపారు. తనకి ఏం చేయాలో అర్థం కాలేదన్నారు. సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన తనకి అలాంటి పరిస్థితి ఎదురైందని చెప్పారు. చాలా మంది ఇలాంటివి ఎదుర్కొంటారని, కానీ చెప్పుకోలేరన్నారు.